ఇంకా 12th వీక్ నామినేషన్స్లో భాగంగా 12th వీక్ నామినేషన్స్ అయితే చాలా ట్విస్ట్గా అయితే మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ వారం అయితే ప్రతి సీజన్ లాగా అలానే ప్రతి వీక్ లాగా హౌస్మేట్స్ నామినేట్ చేయరు. ఎవరైతే ప్రీవియస్లో ఎలిమినేట్ అయ్యారో అంటే ఈ సీజన్ లాస్ట్లో ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళైతే హౌస్మేట్స్ని అయితే నామినేట్ చేయడం జరుగుతుంది. అంటే సోనియా, మణికంఠ, నైనిక ఇలా వీళ్ళైతే నామినేట్ చేస్తారు హౌస్మేట్స్కి. ఇంకా అందులోనే భాగంగా సోనియా అయితే నిఖిల్ని నామినేట్ చేస్తుంది. అండ్ ఇదైతే అసలు ఎవరు ఊహించరు. ఎందుకంటే సోనియా నిఖిల్ చాలా క్లోజ్ అని మీ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు రాసుకొని పూసుకొని తిరిగారు నిఖిల్ ఇంకా సోనియా. అలాంటిది సోనియా నిఖిల్ని నామినేట్ చేయడం అనేది చాలా షాకింగ్ అనే చెప్పాలి. మనకే కాదు లోపల ఉన్న హౌస్మేట్స్ కూడా షాక్ అయ్యారు. అదేంది సోనియా అంత క్లోజ్ ఉండే కదా నిఖిల్ని, మళ్ళీ నిఖిల్ని ఎందుకు నామినేట్ చేసింది అంటే ఇంకా దానికి కూడా ఒక రీజన్ ఉంటుందిగా. ఇంకా సోనియా చెప్పిన రీజన్ ఏంటి అంటే నిఖిల్ను స్టార్టింగ్లో చాలా మంచిగా ఆడావు, నేను ఎప్పటి అయితే ఉన్నానో అప్పటి వరకు నువ్వు చీఫ్గా ఉన్నావు, నువ్వు అప్పుడు చాలా మంచిగా ఆడావు, బట్ నేను వెళ్ళిపోయినాక నువ్వు అస్సలు మంచిగా ఆడలేదు. ఎంత చెడ్డగా ఆడావంటే అసలు నువ్వు ఇప్పటి వరకు మెగా చీఫే కాలేదు, చీఫ్ అయ్యావు. బట్ ఏం యూస్, ఆల్రెడీ చీఫ్ అయినప్పుడు అందరూ వీక్ కంటెస్టెంట్స్ ఉండే, కానీ ఇప్పుడు నువ్వు మెగా చీఫ్ కూడా కాలేదు. అందుకే నేను నీకు నామినేట్ చేస్తున్నా. ఇంకా నీ దృష్టి గేమ్ పైన లేదు, వేరే సైడ్ ఉంది, నువ్వు డిస్ట్రాక్ట్ అవుతున్నావు, ఇంకా నీకు ఫోకస్ లేదు అని నేనైతే ఈ పాయింట్తో నామినేట్ చేస్తున్నా అని నిఖిల్ని అయితే నామినేట్ చేస్తుంది సోనియా. ఇలా అయితే 12th వీక్ నామినేషన్స్ అయితే నడుస్తున్నాయి.